హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రికాస్ గైడ్ స్పియర్. నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, మన రెజ్యూమ్ అనేది ఎలా ఉంటే మనని ఎక్కువ కంపెనీస్ అనేవి సెలెక్ట్ చేస్తే, ఏమేమి కంపెనీస్ సెలెక్ట్ చేస్తే మన రెజ్యూమ్ ఎలా ఉండాలి అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్, అండ్ అది ఎక్కడ చేయాలి అని చేసేటప్పుడు ఏమేమి ఇంపార్టెంట్గా చూసుకోవాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మన వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఇది చాలా బూస్ట్ ఇస్తుంది మన ఛానల్లో. స్టార్టప్స్ ఎలా, వెబ్సైట్ ఎలా చేయాలి, ఒక స్క్రాచ్ నుంచి, అంటే స్టార్టప్స్ లింక్స్, ఏపీఐ అంటే గిట్ అయితే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఏది అయితే మిస్ కాకండి. చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అదైతే మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి. ఏటీఎస్ అంటే అసలు ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. మనం ఒక రెజ్యూమ్ ఇస్తే దాన్ని ట్రాక్ చేసి అది ఎవరు యూజ్ చేస్తారు? హెచ్ఆర్స్. అలా మన ఎవరైతే హైరింగ్ చేస్తున్నారో వాళ్ళైతే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక 10,000 రెజ్యూమ్స్ వచ్చినాయి. 10,000 రెజ్యూమ్స్ని వాళ్ళు చూడలేరు కదా. దాంట్లో ఫిల్టర్ చేసి ఒక 100 రెజ్యూమ్ని వాళ్ళు డైరెక్ట్గా చూసి ఓకే అనుకుంటారు. 10,000 రెజ్యూమ్ని ఎలా ఫిల్టర్ చేస్తారు చెప్పండి? ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఓకేనా? చూడండి, అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నాకు స్కిల్ ఉంది, నాకు ఇంటర్వ్యూ కాల్స్ ఎందుకు రావట్లేదు, లేకపోతే ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే రెజ్యూమ్ వల్ల. చూడండి, మీరు చేసే కామన్ మిస్టేక్, వై ఆర్ యూ నాట్ గెటింగ్ ఇంటర్వ్యూ కాల్స్ అంటే స్కిల్ ఉంది, బట్ మీరు ఒక షీట్ లాగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చేసే విధానం బాగుంటే మీకు ఆపర్చునిటీ త్వరగా వస్తుంది. నెక్స్ట్, ఏటీఎస్ అనేది రెజ్యూమ్స్ని ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసేస్తుంది. నెక్స్ట్, ట్రాకింగ్ సిస్టమ్ కదా, అంటే ఒక రెజ్యూమ్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్రాసెస్ అనమాట. ఇది చూడండి, ఇది ఏమేమి చూసిద్ది? కీవర్డ్స్ చూసిద్ది, ఎక్స్పీరియన్స్ చూసిద్ది, ఫార్మాట్ చూసిద్ది. నెక్స్ట్, ఫ్యాన్సీ రెజ్యూమ్స్ అనేవి అనుకుంటే అదైతే అంత రీడబుల్గా ఉండవు అన్నమాట. చూడండి, మన రెజ్యూమ్ ఫార్మాట్ అనేది టేబుల్స్ ఉండకూడదు, ఫ్యాన్సీ బార్డర్స్ అయితే ఉండకూడదు, ఇమేజెస్ అనేవి మెయిన్గా మీ ఫేస్ ఇమేజెస్ కానీ ఏ ఉండకూడదు. హెడ్డింగ్స్ వచ్చేది, హెడ్డింగ్స్ ఎలా ఉండాలంటే ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్ అనేవి అలా ఉండాలి. ఫంట్ అనేది మీ ఇష్టం, మీరు కొంచెం నీట్గా చూడడానికి నీట్గా ఉండి ప్రొఫెషనల్గా ఉండి ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. చూడండి, వేర్ టు క్రియేట్ దిస్ టైప్ ఆఫ్ రెజ్యూమ్స్, ఎక్కడ క్రియేట్ చేయాలి చూడండి. నేను ప్లాట్ఫామ్ చెప్తాను. ఇది ఉంది కదా, చూసారా? మీకు కనబడుతుందా? ఓవర్లీఫ్. ఆ ఓవర్లీఫ్ అనే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మీరు ఏం చేయాలి అంటే సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అంటే నథింగ్ బట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయినప్పుడు మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీరు ఏదైనా న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఇలా వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు టెంప్లెట్స్ చూస్ చేసుకోండి. టెంప్లెట్స్ చూస్ చేసుకున్నప్పుడు చూడండి, మీకు ఆర్టికల్స్, బుక్స్ ఇలా ఉన్నాయి కదా. మీరు దీంట్లో సివీస్ అండ్ రెజ్యూమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మీకు చూడండి, ఇలా మీరు ఫొటోస్, చార్ట్స్ ఉన్నాయి, ఎక్కువ కలర్స్ ఎలా కాకుండా ప్రొఫెషనల్గా ఉంది చూసి ఇంకొన్ని చూడండి. ఇది బాగుంది, ఇది బాగుంది. నెక్స్ట్, ఇది పర్లేదు, ఇది బాగానే ఉంది. ఇంకోండి చూడండి, ఇది ఓపెన్ చేస్తుంది చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ యాజ్ ఎ టెంప్లెట్ నొక్కండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? ఈ టెంప్లెట్ యొక్క కోడ్ అంతా కూడా మీకు ఈ పక్కన వచ్చేస్తుంది. మీరు దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ కదా, కనపడుతుందా కదా? మీకు దీంట్లో ఏం ఎడిట్ చేయాలి అర్థం చేసుకుని ఎడిట్ చేయాలి. ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి, హెడర్ జాన్లో కంపైల్ నొక్కుకోండి. రీకంపైల్ నొక్కిన తర్వాత మీకైతే
ఇచ్చేసారు కదా, ఎలా అయితే కనపడుతుందో ఇంకోండి ఇలా మీకైతే ఎడిట్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వెల్కమ్ టు రెంటర్ సి దగ్గర మీరు సమ్మరీ నొక్కుకోండి, లేకపోతే నెక్స్ట్ ఎడ్యుకేషన్ నొక్కుకోండి, నెక్స్ట్ ఇంటర్న్షిప్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, లేకపోతే పర్సనల్ అచీవ్మెంట్స్ ఇలా ఉంటాయి కదా. ఫ్రెండ్స్ ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఒక ఫ్రెషర్ అయితే మీరు 1 to 2 pages కన్నా రెజ్యూమ్ చేస్తే రెజ్యూమ్ అనేది దేనికి పని కాదు, వేస్ట్. ఎందుకంటే మీరు ఒక ఫ్రెషర్, మీకు రెజ్యూమ్స్ 2 pages కన్నా ఎక్కువ ఉంటే ఏం యూజ్ ఉంటుంది దానికి. చూడండి ఆ ఆర్డర్ అనేది ఎలా ఉండాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేమ్ ఉండాలి ఫస్ట్లో, అవర్ డీటెయిల్స్, నెక్స్ట్ సమ్మరీ అంటే బట్ యాస్పైరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సమ్ స్కూల్స్, ఆ స్కిల్స్ వచ్చి మీరు ఫస్ట్ హెడ్డింగ్ లాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనమాట, ఎక్కడెక్కడ చేయాలి, 10th, ఇంటర్, బీటెక్, అలా మార్క్స్, మీన్స్ సిజిపిఏ అలా పెట్టుకుని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్, మీరు ఏమి ఇంటర్న్షిప్ చేశారు, మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు ఏమి ఇంటర్న్షిప్ చేశారని కూడా మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలరు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేది, ప్రాజెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫ్రెషర్ని తను చేసిన పర్సనల్ ప్రాజెక్ట్స్ మీద బేస్ అయ్యి మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్స్ మంచిగా చేయగలిగావు, దాన్ని అప్లోడ్ చేయగలిగావు అంటే జస్ట్ ఓకే, నువ్వు ఫ్రెషర్, బట్ నీకు ఒక మీన్స్ ఏంటి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు చేయగలుగుతున్నావు. దాన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఎందుకంటే చాలా అచీవ్మెంట్స్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఉంటే పెట్టుకోండి, లేకపోతే నెగ్లెక్ట్ చేయండి, ఏం కాదు. బట్ మీకు కనుక ఒక అచీవ్మెంట్స్ మంచిగా ఉంటే ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది మన కంపేర్ టు అదర్స్ అనమాట. చూడండి, కీవర్డ్స్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏటీస్ ట్రాకింగ్ చేసేటప్పుడు కీవర్డ్స్ ఉంటాయి కదా, మంచి మంచి కీవర్డ్స్ అంతా ట్రాక్ చేసి ఇప్పుడు మీ రెజ్యూమ్లో కీవర్డ్స్ బాగుంటే ఓకే అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక రోల్కి అప్లై చేస్తున్నారు, దాంట్లో సంథింగ్ పలానా జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, మీరు అది చూస్ చేసుకోండి. పైథాన్, జావా ఉంది కదా అని చూసాం. నెక్స్ట్ స్కిల్స్ చూసుకుని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇమేజెస్ అయితే అసలు మరీ చెప్తున్నాను, ఇమేజెస్ అయితే మీరు ఇంక్లూడ్ చేయకండి. ఫ్యాన్సీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ని చూసుకోండి, అవాయిడ్ చేయండి. క్లీన్గా ఉండాలి రెజ్యూమ్, బుల్లెట్ పాయింట్స్ ఉండాలి, కలర్స్ ఐకాన్స్ అయితే ఉండకూడదు. మోర్ దెన్ ఫ్యాన్సీ ప్రిఫర్ క్లీన్గా ఉన్నదాన్ని ప్రిఫర్ చేయండి ఫ్యాన్సీ కన్నా. మీరు మీ లింక్డ్ఇన్, గిట్ హబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి లింక్స్ అయితే ఇవ్వండి మీరు మీ రెజ్యూమ్లో. స్టాండర్డ్ సెక్షన్ హెడ్డింగ్స్ ఏటీఎస్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఇవైతే మీరు ప్రతి రెజ్యూమ్లో అందరూ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏటీఎస్ అనేది ఏటీఎస్ కానీ ఆ కీవర్డ్స్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తీసుకునేది. సర్టిఫికేషన్స్, అన్యూజువల్ హెడ్డింగ్స్ అనేవి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫైల్ ఫార్మాట్ అనేది మీరు సేవ్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, resume.pdf ఆర్ ఎనీ రోల్ రిలేటెడ్ చేయండి, కానీ అంతేగాని resume1, resume2 ఇలా అయితే చేయకండి. స్పేసెస్ అనేవి అవాయిడ్ చేయండి, ఓకేనా. చూడండి, నేనైతే ఇదైతే చెప్దాం అనుకుంటున్నాను, ఏంటి అంటే స్పెల్ చెక్ అండ్ గ్రామర్ చెక్ అనేవి కంపల్సరీగా ఉండాలి, చూసుకోండి, మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ రెజ్యూమ్ అనేది 1 to 2 pages మాత్రమే ఉండాలి. పాయింట్ ఏంటంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ కనుక మీకుంటే మీకు మోర్ ఇంటర్వ్యూస్ అనేవి వస్తాయి. ఒక ఫ్రెషర్గా అయినా ఏదైనా కానీ ఒక ఫ్రెండ్లీ ఏటీఎస్ రెజ్యూమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీ రెజ్యూమ్ అనేది ఎలా ఉంది, దాని స్కోర్ ఎలా ఉంది, దాని కోడ్ ఎలా ఉంది, ఎలా చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. మీ యొక్క రెజ్యూమ్ అనేది మోర్ దెన్ 70, మోర్ దెన్ 80 ఉంటుందంటే ఇట్స్ ఎనఫ్, చాలు, ఓకే మీది బాగుంది. బట్ బిలో 50, బిలో 60 ఉంటుందంటే ఆ రెజ్యూమ్ అనేది అంతగా బాగాలేదని మీనింగ్. మీ రెజ్యూమ్ స్కోర్ చూసుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది కూడా మైండ్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్రెషర్గా మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది తీసుకుంటుంది. మీరైతే మర్చిపోకండి. ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ పాయింట్స్ని అయితే మర్చిపోకండి. మీరు రెజ్యూమ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా క్లియర్గా గుర్తుంచేసుకోండి ఈ పాయింట్స్. నేను అవసరమైతే మీకు ఈ టెంప్లెట్ కూడా మీకు షేర్ చేస్తాను మన డిస్క్రిప్షన్లో, చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.